హెల్త్ ఈజ్ ఆల్వేస్ లైక్ 4 పిల్లర్స్. ఒకటి ఫిజికల్ హెల్త్, అంటే మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారా, సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుండా యాక్టివ్గా ఉన్నారా. సెకండ్ ఈజ్ యువర్ మెంటల్ హెల్త్, ఎంత బాగున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్, స్ట్రెస్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి యాంగ్జైటీ మేనేజ్మెంట్ దాకా మీది ఏ లెవెల్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఉంది. థర్డ్ ఈజ్ యువర్ బయలాజికల్ హెల్త్, మీరు స్లీప్ సైకిల్ ఎలా ఉంది. ఎంత హెల్తీగా అయినా తినండి, అసలు నిద్ర లైక్ 10 PM to 6 PM ఈజ్ అ వెరీ గుడ్ స్లీపింగ్ లాస్ట్ ఇయర్. ఈ డీటాక్సిఫికేషన్ గురించి మాట్లాడుకున్నాం చూడండి. లేట్ నైట్ తినేసి మీరు లివర్ మీద బర్డెన్ పెడుతూ ఉంటే డైజెషన్కి, ఇట్ విల్ నెవర్ గెట్ ఛాన్స్ టు డీటాక్స్. ఒక హెల్తీ బాడీని డీటాక్స్ చేసినట్టు అది చేసుకోలేదు. ఇట్ విల్ డీటాక్స్, కానీ ఆ డీటాక్స్ పాత్వేస్ మీద మనం బర్డెన్ వేస్తున్నట్టే. సో మనము పడుకునే టైంకి 7కి, మీరు 10కి పడుకుంటే 7కి డిన్నర్ ఫినిష్ చేయండి. సో దట్ ఎంప్టీ స్టమక్ విల్ అలౌ ఆ డీటాక్స్ పాత్వేస్ని కొంచెం ఎక్కువగా బెటర్ ఫంక్షనాలిటీ వైపు తీసుకువెళ్తాయి. స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ గట్ హెల్త్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఓవరాల్ హెల్త్. మీ మైండ్ బాగా పనిచేయాలన్నా, ఇరిటబిలిటీ, మూడ్ స్వింగ్స్ లేకుండా ఉండాలన్నా కూడా లాస్య దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నిద్ర లేని వాళ్ళకి ఇరిటబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది లాస్య, 100% ఉంటుంది. అది చిన్న పిల్లలైనా తీసుకోండి అండి, క్రాంకీనెస్ ఎక్కువ ఉంటుంది. నిద్రపోని పిల్లల్లో కూడా క్రాంకీనెస్ ఎక్కువ ఉంటుంది. సో అలా అని ఓవర్ స్లీప్ అక్కర్లేదు. యూ గెట్ యువర్ రైట్ 6 to 7 hours ఆఫ్ స్లీప్, కరెక్ట్ టైంకి పడుకోండి. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ దగ్గర నుంచి గట్ హెల్త్, బ్రెయిన్ హెల్త్, మెంటల్ హెల్త్ దాకా స్లీప్ షుడ్ బి 100/100. దాంట్లో కాంప్రమైజ్ అయ్యి నైట్ అంతా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకుంటూ కూర్చుంటే ఏమీ రాదు. నెక్స్ట్ డే నిద్ర సరిపోక మీ మైండ్ సరిగ్గా ప్రాసెస్ చేసుకోదు.